ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2006కి అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 7, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. టెక్ న్యూస్ 2000లో చెప్పా కదా, మొత్తం 5 ఫోన్స్ ఇవే వస్తాయని చెప్పేసి 5 ఫోన్స్ ఇవే. 3 ఐక్యూ నియో 10R ఉన్నాయి, 2 వచ్చేసరికి ఐక్యూ Z10. సో ఇవి మొత్తం కొత్త ఫోన్స్, ఇవి యూజ్డ్ ఫోన్స్ అయితే కావు, కొత్త ఫోన్స్. సో ఇవి మీరు గెలుచుకోవచ్చు. ఆల్రెడీ టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్ మీరు చూస్తుంటే నియో 10R 3 గివ్ అవేకి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇంకా పార్టిసిపేట్ చేయకపోతే టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియో నుంచి ఐక్యూ Z10 2 గివ్ అవేకి అయితే వస్తున్నాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఐక్యూ Z10 ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. సో మొత్తం 5 ఫోన్స్ గివ్ అవేకి అయితే వస్తున్నాయి. విన్నర్స్ని ఆగస్ట్ 27వ తారీఖు అనౌన్స్ చేస్తాను ట్విట్టర్లో లైవ్కి వచ్చేసి, వినాయక చవితి రోజు. ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు 10 గూడీస్ అయితే ఉంటాయి, లైక్ డైరీ, పెన్, కిచెన్. 10 మంది అయితే గెలుచుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మిలియన్ చాలా దగ్గరగా ఉన్నాం. 130,000 మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మనం 5 మిలియన్కి రీచ్ అవుతాం. 5 మిలియన్ దగ్గర ఇంకా పెద్దగా అయితే ప్లాన్ చేద్దాం. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఇండియా మీద పగబట్టినట్టున్నాడు. మొత్తం ఇప్పుడు టారిఫ్స్ ని 50%కి పెంచేశాడు. ఇంతకుముందు 25% ఉండేది కదా, డబల్ చేశాడు, 50%కి పెంచాడు. మెయిన్ రీజన్ ఏం చెప్పేది, రష్యా నుంచి మీరు ఆయిల్ తీసుకుంటున్నారు అందుకే పెంచామని చెప్తున్నాడు. అండ్ ఇండియా నుంచి మనకి చాలా ఐటమ్స్ అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ అయితే అవుతూ ఉంటాయి. వాటన్నిటి మీద ఛార్జెస్ అయితే పెరగబోతున్నాయి. అండ్ ముఖ్యంగా ఫార్మర్స్ కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, డైరీ ఫార్మర్స్, ఇలాంటి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఈ విషయాన్ని అడ్రస్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ఏదైతే మన ఫార్మర్స్ మీద బడన్ పడుతుందో వాటిని ప్రభుత్వమే భరించేటట్లు మాట్లాడుతున్నారు. మరి చూడాలి ఏమవుతుందో. వాళ్ళ మీద బడన్ అయితే పడనివ్వను అని చెప్తున్నారు. అండ్ దీని మీద మన ఆర్బీఐ గవర్నర్ కూడా స్పందించారు. ఇండియన్ ఎకానమీకి ఏమన్నా నష్టం జరుగుతుంది దీనివల్ల అంటే, ఇండియన్ ఎకానమీకి వచ్చే నష్టం అయితే ఏమీ లేదన్నట్లు ఆయన కూడా స్పందించారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇండియా మీద 50% టారిఫ్స్ అయితే విధించారు. ఇవి మొబైల్స్కి, ట్యాబ్లెట్స్కి, వీటికి వర్తిస్తే తెలియదు. ఒకవేళ వాటికి వర్తిస్తే మాత్రం ఇక్కడ నుంచి ఒకవేళ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే కాస్ట్ విపరీతంగా పెరిగిపోద్ది. అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఎవరైతే ఐఫోన్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళ కాస్ట్లు పెరుగుతాయి. సో మోస్ట్లీ ఐఫోన్స్ వీటికి ఉండకపోవచ్చు. ఇప్పుడు టిమ్ కుక్ కూడా అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చాడు. అమెరికాలో మేము $600 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తాము అమెరికాలో ప్లాంట్స్ అని పెట్టడానికి. ప్రస్తుతానికి అయితే $100 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. మేము ఒక్కడమే కాదు, మేము కార్నింగ్ తో కూడా పార్ట్నర్షిప్ తీసుకుంటాము. కార్నింగ్ గొరిల్లా గ్లాసులు తయారు చేస్తుంటారు వాళ్ళు, కార్నింగ్ బ్రాండ్ తో పార్ట్నర్షిప్. దాంతో శాంసంగ్ తో కూడా పార్ట్నర్షిప్ తీసుకుంటాము. సో మేము అన్ని కలిపి ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇప్పటికిప్పుడు ప్లాంట్లు పెట్టాలంటే కుదరదు. సో ట్రంప్ అయితే కోరాడు టిమ్ కుక్ ని, ఇక్కడ పెట్టేసేయండి ప్లాంట్లు, మీరు ఇక్కడ మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. ఇది ఒక రోజు అయ్యే పని కాదు, మొత్తం $600 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేస్తాం, ప్లాంట్ పెడతాం ఇక్కడ అన్నట్లుగా టిమ్ కుక్ అయితే స్పందించారు. ప్రస్తుతానికి అయితే మాత్రం యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియా, చైనా, వియత్నాం ఇక్కడ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మరి చూడాలి వాటి మీద టారిఫ్స్ ఉన్నాయో లేవో. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఒక కొత్త ఫోన్ తీసుకొని రాబోతుంది P సిరీస్లో, రియల్మీ P4 Pro అని చెప్పేసి దీన్ని టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనిలో ఒక స్పెషల్ చిప్ ఉండబోతుంది. మీరు ఐక్యూ చూస్తే సూపర్ కంప్యూటింగ్ చిప్ అని చెప్పేసి గేమింగ్ కోసం, డిస్ప్లే కోసం తీసుకొస్తూ ఉంటారు కదా, సేమ్ అలానే వీళ్ళు ఒక చిప్ తయారు చేస్తున్నారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి హైపర్ విజన్ చిప్ అని చెప్పేసి పెట్టారు. ఇది కూడా అంతే, డిస్ప్లేకి అండ్ గేమింగ్ ఇట్లాంటి వాటిలో ఇది హెల్ప్ అవుతుంది. సో దీనిలో ప్రాసెసర్ మోస్ట్లీ 7 Gen 4 ప్రాసెసర్ ఉండొచ్చు. P3 Pro సక్సెసర్ ఇది. P3 Pro ఇప్పుడు మనకి 20,000 దగ్గరలో వస్తుంది. సో ఇది కూడా అంతే, లాంచ్ అయినప్పుడు 23,000 ఆ రేంజ్లో వీళ్ళు తీసుకురావచ్చు. 25,000 రూపాయల లోపే మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా డేట్ ఇంకా బయటికి రాలేదు, కానీ ఈ ఫోన్ తొందరలోనే, మోస్ట్లీ ఈ మంత్లోనే మనం రియల్మీ నుంచి చూడొచ్చు, రియల్మీ P4 Pro. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ బ్రాండ్ నేమ్ చేంజ్ చేసింది, అంటే పేరు చేంజ్ చేయలేదు కానీ లెటర్స్ని. ఇంతకుముందు రెడ్మీ బ్రాండ్లో మనకి R1 క్యాపిటల్ ఉండేది, మిగతా స్మాల్ లెటర్స్ ఉండేవి. ఇప్పుడు అన్ని క్యాపిటల్ లెటర్స్ చేసేసారు. ఇప్పుడు రెడ్మీ లోగో మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్లో కూడా అడాప్టర్స్ తీసేసింది, చార్జర్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు చార్జర్స్ యాడ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు A17 తీసుకురాబోతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ A17. సో ఈ ఫోన్ నుంచి బడ్జెట్ ఫోన్స్ లో, A సిరీస్ లో, M సిరీస్ లో, F సిరీస్ లో సామ్సంగ్ చార్జర్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. మరి చూడాలి. బడ్జెట్ ఫోన్స్ లో చార్జర్స్ ఇస్తే చాలా హ్యాపీ. S సిరీస్ ఫోల్డబుల్ ఫోన్స్ లో అయితే మోస్ట్లీ ఇవ్వరు, వాటిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బడ్జెట్ సిరీస్ లో యాడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ మనకి వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని గ్రూప్స్ లో యాడ్ చేస్తూ ఉంటారు, అన్నోన్ గ్రూప్స్ లో మీకు తెలియకుండా యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్ లో యాడ్ చేసినప్పుడు మీకు ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది, సేఫ్టీకి సంబంధించి అనమాట. అంటే ఎలాంటి స్కాములు జరుగుతున్నాయి వాట్సాప్లో కానీ, ఎక్కడైనా కానీ స్కాములు జరుగుతుంటాయి కదా ఫైనాన్షియల్ రిలేటెడ్, వాటికి సంబంధించి అక్కడ మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు చదువుకోవచ్చు వాటిని. అన్నోన్ గ్రూప్స్ లో మీరు యాడ్ అయ్యే ముందు మీ ఇష్టం, అది యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వచ్చు,
లేదంటే ఎగ్జిట్ అవ్వాలని కూడా అక్కడి నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే OnePlus బుల్లెట్స్ వైర్లెస్ Z3 రీసెంట్ గా లాంచ్ అయినవి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్. ఇవి నార్మల్గా అయితే 1500 పైనే ఉంటాయి. ప్రజెంట్ 1299 రూపాయలకి అయితే వస్తున్నాయి. 200 రూపాయలు SBI బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. నెక్స్ట్ బోస్ క్వైట్ కంఫర్ట్ 17,537 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద 4,750 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ క్వశ్చన్ కూడా దీనికి సంబంధించే ఉంది. ఈరోజు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే గణేష్ అడుగుతున్నారు 20K బడ్జెట్ లో సోనీ హెడ్సెట్ 1000 మార్క్ M4 ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేయొచ్చు, ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయి అంటున్నారు. ANC సౌండ్ ఇంపార్టెంట్ అంటున్నారు. ఆ ప్రైస్ లో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంతకుముందు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒక కొత్తగా కూడా యాడ్ అయింది. ప్రజెంట్ అయితే మాత్రం సోనీ 1000X Mark IV మంచి హెడ్సెట్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పా కదా డీల్లో ఉంది బోస్ క్వైట్ కంఫర్ట్. ఇది కూడా చాలా బాగుంటుంది, కొద్దిగా లైట్ వెయిట్ ఉంటుంది. సోనీతో కంపేర్ చేస్తే లైట్ వెయిట్ అనిపిస్తుంది. మీరు ఎక్కువ ట్రావెల్ చేసినా కానీ ఇబ్బంది అయితే అనిపించదు, అది దీని ప్లస్ పాయింట్. అండ్ ఇంకో థర్డ్ ఆప్షన్ కూడా కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, నథింగ్ హెడ్ ఫోన్స్ వచ్చినాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయి. సౌండ్ కానీ అండ్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది కానీ దానిలో ఫీచర్స్ అవన్నీ బాగా నచ్చినాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. 3 మంచి ఆప్షన్సే, మీకు ఏది తక్కువ కోసం అది తీసుకోండి. మీరు సోనీకి ఇష్టమైతే మాత్రం సోనీకి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. సోనీ మీకు 20,000 రూపాయలు దాకా ఉంది. ఇప్పుడు బోస్ తక్కువకు వస్తుంది. ఈ 3 మీ లిస్ట్లో పెట్టుకోండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి స్కెచర్స్ నుంచి స్కెచర్స్ ఇప్పుడు ఒక కొత్త షూ తయారు చేస్తుంది. 8 సంవత్సరాల పిల్లల కోసం ఒక షూ తయారు చేస్తుంది. దీనిలో లోపల మనం ఎయిర్ ట్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఎయిర్ ట్యాగ్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఎయిర్ ట్యాగ్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే మీరు అమలు సపరేట్ షూ కొనుక్కొని మీరు దగ్గర ఎయిర్ ట్యాగ్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఓన్లీ ఎయిర్ ట్యాగ్ అనే కాదు, మీరు జియో ట్యాగ్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. చైల్డ్ సేఫ్టీ కోసం అన్నమాట. ఇది మీరు లోపల పెట్టుకోవాలి ట్యాగ్, ఇలా చూపిస్తున్నారు వీడియో, అట్లా పెట్టేసేయాలి. అది ఫిక్స్ అయిపోతుంది, ఇంకా అది బయటికి కూడా రాదు. మీరు వాష్ చేసినా కానీ ప్రాబ్లం అయితే లేదు, సో అది అలానే ఉండిపోతుంది. షూ కాస్ట్ వచ్చేసరికి 4,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. లోపల ఎయిర్ ట్యాగ్ ఉండడం వల్ల మన పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారు మనం ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు చాలా స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ పర్మిషన్ ఉండదు కదా, సో పిల్లల్ని ట్రాక్ చేయడం కష్టం అయిపోతుంటుంది. అట్లాంటి వాళ్ళు ఒకవేళ ట్రాక్ చేయాలనుకుంటే ఈ షూ ఉపయోగపడతాయి. ప్రజెంట్ ఇది అమెరికాలో లాంచ్ చేస్తారు, ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ మనకి మాధురిని రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు. మాధురి అంటే ఏనుగు, దీని గురించి ఆల్రెడీ చెప్పాను మీకు టెక్ న్యూస్ లో. మొత్తం బాయ్కాట్ జియో అని చెప్పేసి ట్రెండ్ నడిచింది ఈ ఏనుగు వల్ల. ఈ ఏనుగు జైన్ కమ్యూనిటీ వాళ్ళది, సో వాళ్ళు దీన్ని పూజిస్తూ ఉంటారు. తిరునాళ్ళు, జాతరలకి ఇట్లాంటి వాటికి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి పేటా వాళ్ళు కేసు వేశారు కోర్టులో. కోర్టు తీర్పు ఇచ్చింది ఈ ఏనుగుని అంబానీ గ్రూప్ చెందిన వంతారా జూకి ఇచ్చేయాలని చెప్పేసి, అక్కడ ప్రైవేట్ జూ అది, అక్కడ బాగా చూసుకోమని చెప్పారు. తర్వాత బాగా జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మహారాష్ట్ర సీఎం దగ్గర కూడా అడిగారు. మహారాష్ట్ర సీఎం వాంతారాన్ని అడిగారు అనమాట, ఏనుగురు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి. ఆ ఏనుగు అయితే ప్రజెంట్ అయితే రిటర్న్ ఇస్తున్నారు గవర్నమెంట్ కి. దాని కాల్ అయితే బాగాలేదన్నమాట, దాని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దానికోసం ఒక రిహాబిలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా వాంతారా వాళ్ళే. దాన్ని అక్కడ ట్రీట్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఉండకుండా అక్కడ ఉంటది, కానీ ట్రీట్మెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. జూలై 26తో ఒక అద్భుతమైన జరిగింది. ఒక బేబీ 30 సంవత్సరాల ఏజ్ ఉన్న బాబు పుట్టాడు అనమాట. మీకు స్క్రీన్ మీద చూస్తే చిన్నపిల్లలా కనిపిస్తే 30 సంవత్సరాలు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. దీని మొత్తం స్టోరీ మీరు తెలుసుకోవాలి. 1994లో స్టార్ట్ అయింది అనమాట. 1994లో లిండా అని చెప్పేసి, నార్మల్ గా పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారంటే IVF ప్రాసెస్ అని ఉంటుంది. నార్మల్ గా ఎగ్ తీసుకుంటారు, లేడీ సైడ్ నుంచి ఎగ్ తీసుకొని జెంట్స్ సైడ్ నుంచి స్పర్మ్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తారు ఎగ్ లోకి, తీసుకెళ్లి దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తారు లేడీలో. అలా కొంతమంది గర్భం అయితే వస్తూ ఉంటుంది. దీన్ని IVF ప్రాసెస్ అంటారు. సో ఈ ప్రాసెస్ చేశారు 1994లో. లిండా అని ఒక ఆమె దగ్గర 3 ఎగ్స్ తీసుకున్నారు. ఒక ఎగ్ ఆమెకు యూజ్ చేశారు, మిగిలిన 2 ఎగ్స్ ని మాత్రం అక్కడ దాపెట్టారు. 1994 నుంచి వాళ్ళు స్టోర్ చేసి పెట్టారు వాటిని. ఇప్పుడు 2024 నవంబర్లో ఆమె దాపెట్టిన 2 ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఒక ఎగ్ ని ఒక లేడీకి అయితే, ఇక మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, 2 దంపతులు, వాళ్ళకి కూడా పిల్లలు అయితే పుట్టట్లేదు. అన్ని ట్రై చేశారు, IVF ప్రాసెస్ వీళ్ళకి కూడా ట్రై చేశారు, కానీ వాళ్ళకి ఏమీ వర్క్ అవ్వట్లేదు. సో ఇంకా ఈమె ఎగ్స్ ఉన్నాయి కదా 1994లో స్టోర్ చేసినవి, దానిలో ఈమెకైతే ఇన్సర్ట్ చేశారు. ఈమెకి గర్భం అయితే వచ్చింది, పిల్లోడు అయితే పుట్టాడు. రీసెంట్గా జూలై 26వ తారీఖు పుట్టాడు. అది ఎప్పుడు ఎగ్ అంటే 30 years బ్యాక్ ఎగ్. ఇప్పుడు కూడా అది హెల్తీగా ఉంది, పిల్లోడు హెల్తీగా ఉన్నాడు, ఇప్పుడు కూడా బాగున్నాడు పిల్లోడు, చూడొచ్చు అంత ముద్దుకున్నాడు. ఈ బేబీ 10 రోజుల బేబీయే చూడడానికి మీకు, కాకపోతే బయలాజికల్ గా 30 ఏళ్ల క్రితం తయారైన ఎగ్ అది. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. వీళ్ళు గిన్నీస్ కి అప్లై చేస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు. ఇది వరకు ఉంది న్యూస్ అయితే. రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు, నేను ఉండట్లేదు రేపు. మళ్ళీ మండే ఉంటుంది టెక్ న్యూస్. మళ్ళీ మండే టెక్ న్యూస్లో మనం కలుద్దాం. గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తుంటే మాత్రం కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, ఆమె క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తొందరగా 5 million రీచ్ అవుదాం అండ్ అక్కడ ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.